రావాల్సినటువంటి దామాసా ప్రకారం రావాల్సిన నిధులు ఇక మేము ఇంత తీసుకొచ్చిన మా యొక్క కేంద్ర మోడీ గారి ద్వారా ఇంత పెద్ద ఎత్తున మేము నిధులు తీసుకొచ్చినామని ఒక ఉదాహరణ చెప్పండి మీరు. మా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మా రావాల్సిన నిధుల విషయంలో కూడా ఎక్కడ కూడా సహకరించలేదు. అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ శాఖ మంత్రిగా మా శక్తి కొద్దీ గత ప్రభుత్వంలో పెండింగ్లు ఉన్నటువంటి కాస్మెటిక్ ఛార్జెస్ పెండింగ్లు కానీ, డైట్ ఛార్జీలు పెండింగ్లు కానీ, ఏదైతే అద్దె భవనాల్లో ఉంటున్నట్టు హాస్టల్లో ఉంటున్న పిల్లల యొక్క పెండింగ్స్ కానీ సుమారు 220 కోట్ల రూపాయలు నిన్న కాక మొన్న రిలీజ్ చేయించినాం. ఇవన్నీ విషయాలు పక్కకు పెట్టి వ్యక్తిగతంగా ఏది పడితే అది నోరు ఉన్నది కదా దేవుడిగా నోరు ఇచ్చింది కదా అని మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పాడు అరవింద్ గారిని అడుగుతున్నాం మేము. నేను అరవింద్ గారని మర్యాదగా మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడుతున్నావు? మీ తండ్రి గారు కాంగ్రెస్ పార్టీ కుటుంబంకి వచ్చిండు, మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో ఇవాళ పార్లమెంట్ సభ్యులైండు. మా జిల్లాకు వచ్చి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కుటుంబం గురించి ఇవాళ మా నాయకుడు ప్రజలతో ఒక జడిపిడి సభ్యుల నుంచి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చిండు. ఇలాంటి నాలాంటి సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, ఒక దళిత వర్గం చెందిన కార్యకర్తను ఇలా శాసనసభ్యుడు చేసిండంటే అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి మేమే రాజులం, మేమే మంత్రులం, మాకు తిరుగులేదు, ముచ్చటగా మూడోసారి మేము ప్రభుత్వంలోకి వస్తాం, మాకంటే గొప్పలు లేరని మాట్లాడినటువంటి ఆ పార్టీకి, ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ప్రజల్ని మెప్పించి ఒప్పించి నాలాంటి సామాన్య వ్యక్తికి కూడా టికెట్ ఇచ్చి నేనున్నా అని చెప్పేసి ఈరోజు ఇక్కడ కూర్చొని పెట్టినటువంటి నాయకుడు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు మా పార్లమెంట్ రాజ్యసభ సభ్యునిగా మా అనిల్ కానీ మేమందరం ఈరోజు మా చైర్మన్గా మా ఎస్సీలను బీసీలను అన్ని వర్గాలను తీసుకొని వెళ్ళేటువంటి మా నాయకుని పట్టుకొని నువ్వు ఏది పడితే అదే మాట, నీ మోడీ ప్రధానమంత్రితో మేము ఏది పడితే అదే మేము మాట్లాడితే అది సరైన పద్ధతి అని చెప్పి అంటున్నా. ఇప్పటికైనా నీ ధోరణి, మీ పద్ధతి మార్చుకో. మన రాష్ట్రానికి రావాల్సిన, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఇప్పి మన వడ్లకు సంబంధించిన ఏదైతే గోడాంశాలు నిండిపోయిన గోడాంను కొనుగోలు చేయ ఎఫ్సిఐ ద్వారా మొక్కజొన్న మద్దతు ధర ఇప్పి రైతులకు అన్ని విధాల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మద్దతు ధరను ఇప్పించుకుంటూ గోడాంశాలు నిండిపోయినట్టు గోడాంలో ఉన్నట్టు వడ్డీ ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేసి అప్పుడు మాట్లాడు.